విభేదాలు వివాదాలుగా మారకూడదని చైనాకు సూచించారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. క్రమం తప్పకుండా చర్చించుకుంటే గొడవలు ఉండయన్నారు. ఇక బీహార్ నేరాలకు రాజధానిగా మారిందని విమర్శించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఢిల్లీ నుంచి బీహార్ను రిమోట్తో మోదీ కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు తేజస్వి యాదవ్. మరోవైపు కర్ణాటకలో కొత్త బ్రిడ్జ్ ప్రారంభోత్సవం వ్యవహారంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయని చెప్పారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. చైనాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. చైనా పర్యటనకు వెళ్లిన జయశంకర్ బీజింగ్లో ఆ దేశ ఉపాధ్యక్షుడు హన్జెంగ్తో సమావేశమయ్యారు. షాంఘై సహకార సంస్థ అధ్యక్ష పదవికి చైనాకు మద్దతు తెలిపారు. 2020లో గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ ఘటన తర్వాత చైనాలో భారత విదేశాంగ శాఖ మంత్రి పర్యటించడం ఇదే తొలిసారి. India supports the successful Chinese presidency of the ASEAN. Excellency, our bilateral relationship, as you have noted, has been steadily improving since the meeting of Prime Minister Modi and President Xi Jinping in Kazan last October. బీహార్ నేరాలకు రాజధానిగా మారిందన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్లో జరుగుతున్న వరుస మర్డర్లపైన ట్విట్టర్లో స్పందించారు. సీఎం నితీష్ కుమార్ కుర్చీని కాపాడుకోవడానికే పరిమితమయ్యారని విమర్శించారు. బీజేపీ మంత్రులు కమిషన్ల వసూళ్లలో బిజీగా ఉన్నారని విమర్శించారు. దీంతో బీహార్లో లా అండ్ ఆర్డర్ పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారన్నారు రాహుల్ గాంధీ. కాశ్మీర్లో ఇంకెన్నాళ్లు నిర్బంధాలు కొనసాగుతాయని ప్రశ్నించారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కాశ్మీర్ అమరవీరులను స్మరించుకోవడాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. జూలై 13న అమరవీరుల దివాస్ సందర్భంగా మజార్ ఈ సుహాదా సందర్శనకు వెళ్తే బలగాలు అడ్డుకున్నాయని చెప్పారు. శ్రీనగర్లో మజార్ ఈ సుహాదాకు వెళ్లిన ఒమర్ అబ్దుల్లాను అడ్డుకున్నాయి భద్రతా దళాలు. దీంతో వారిని నెట్టుకుంటూ గేట్ దూకి లోపలికి వెళ్లారు. చాలా మందిని హౌస్ అరెస్టులు చేశారని ఆరోపించారు ఒమర్. కాశ్మీర్లను బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. कहने के लिए तो ये कहते हैं ये आजाद मुल्क है, लेकिन बीच बीच में ये लोग समझते हैं हम उनके गुलाम हैं. हम किसी के गुलाम नहीं हैं. हम अगर गुलाम है तो यहाँ के लोगों के गुलाम हैं. ये लोग वर्दी पहन के कानून का इस तरह तहस नहस करें, ये बात मेरी समझ में नहीं आता. लेकिन इनकी तमाम कोशिशें आज नाकामयाब रहीं. हम आए, हमने फातिहा पढ़ा. ప్రధాని మోదీ బీహార్ను రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్. సీఎం నితీష్ కుమార్ స్పృహలో లేరని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలవడం లేదన్నారు. బీహార్ ప్రజల ఓట్లను తీసుకున్న ప్రధానికి వారికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల అంశంపైన స్పందించాలన్నారు. ముందుగా టెలిప్రాంప్టర్ను వదిలేసి మనసుతో మాట్లాడాలని సూచించారు. బీహార్లో క్రిమినల్స్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు తేజస్వి యాదవ్. देश के प्रधानमंत्री हैं तो सुरक्षा देने की जिम्मेवारी प्रधानमंत्री की बनती कि नहीं बनती? मुख्यमंत्री से तो अचेत अवस्था में है, उनसे तो बिहार संभाला नहीं जा रहा. बीजेपी रिमोट कंट्रोल से सरकार चला रही है और यहाँ के अपराधी सम्राट हो चुके हैं, विजय हो चुके हैं. లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి ఒక్కసారిగా కూడా సమావేశం కాలేదన్నారు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ముంబై ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. వీలైనంత త్వరలో మీటింగ్ పెట్టాలన్నారు. అన్ని ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు ఉద్ధవ్ ఠాక్రే. मैं तो चाहता हूं कि जल्द से जल्द वो हो जाए और बिहार के चुनाव आ रहे हैं, बाकी भी अन्य राज्यों में चुनाव आ जाएंगे. हमारे यहाँ भी जो म्यूनसिपैलिटीज है, जिला परिषद है, उनके भी चुनाव आ जाएंगे. उनका भी चुनाव हो वो बैलेट पेपर पे ही होना चाहिए. రాష్ట్ర ప్రభుత్వాలను అవమానించడం కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అలవాటుగా మారిందన్నారు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే. గతంలో కేంద్రంలో తాము పవర్లో ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు చేయలేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వాలను ఆహ్వానించే వాళ్ళమన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏం చేయాలో ఢిల్లీలో డిసైడ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం లేనప్పుడు సిగందూర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సరికాదన్నారు ప్రియాంక ఖర్గే. So now whatever speculation is there in and around the media, it is a BJP's tactic to hide their own follies. You see, there is already a few people who are baying for the blood of the state BJP president.
This is not what I am saying. This is what the BJP people are saying. No. So in order to hide their follies, they will come up with all these things. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. యూకేకి చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ బండారీతో కలిసి మనీ లాండరింగ్ చేశారన్న ఆరోపణలపై రాబర్ట్ వాద్రాపై కేసు నమోదైంది.